శ్రీ గురు చరణ కమలేభ్యో నమః. సో ఎపిసోడ్ 1లో నేను చెప్పినట్టు ఇంకో ఇంపార్టెంట్ విషయం మళ్ళీ ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. నేను ఈ భాగవతాన్ని కేవలం మా గురువు గారి వాణిని నేను తెలుగులోకి తీసుకొస్తున్నాను. నేను ఈ భాగవతం చెప్పట్లేదు. అందుకని మీకు ఒకవేళ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వస్తే ప్లీజ్ మా గురువు గారి ఛానల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఇంగ్లీష్ లేదా హిందీలో మా గురువుగారి ప్రవచనం వినండి. నేను కేవలం ఎవరికైతే ఇంగ్లీష్ హిందీ రాదో వాళ్ళ కోసం మా గురుగారి వాణిని మారుస్తున్నాను. ఆయన నోటి నుంచి వినడమే ఉత్తమం, ఎందుకంటే ఆయన విప్ర వైష్ణవ బ్రాహ్మణుడు. ఫస్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనము. శ్రీమద్ భాగవతం ఎందుకు చదవాలి, లాభం ఏంటి, ఎలా వినాలి, ఎవరి నోటి నుంచి వినాలి, ఎందుకు అసలు భాగవతం అవసరం, ఎందుకు భాగవతం లిఖించబడింది అని. ఎపిసోడ్ 2 స్టార్ట్స్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే కృష్ణ బలరామస్వామినితి నామినే శ్రీల ప్రభుపాద శిష్యేషు కేవలం వ్రజవాసినం వాడవవంశావతంశం హంసం ద్వాంతాంతకం నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒకసారి నారదముని తిరుగుతూ ఈ పృథ్వీ మీదకి వచ్చారు. అప్పటికి కలియుగం మొదలైపోయింది. ప్రజలు ఎలా ఉన్నారు అని చూడ్డానికి ఆయన పృథ్వీ మీదకి దయచేశారు. ఆయనకి మాయ యొక్క తాండవం కనిపించింది అన్ని చోట్ల. సత్యం నాస్తి దయా నాస్తి తపశౌచం దయదానం న విద్యతే. ఈ ప్రపంచం సత్యం మీద నడవదు, దయ ఉండదు హృదయంలో, ఆత్మవారిది శుద్ధిగా లేదు, ఆచరణ సరిగ్గా లేదు, చెడలవాట్లన్నీ ఉంటాయి, దానం ఇవ్వడం తెలీదు, ఒకవేళ ఇచ్చినా కూడా ఎవరు తీసుకుంటారో తెలీదు, ఇచ్చిన వాళ్ళ నుంచి ఏదో ఒక లాభం ఆశిస్తారు, ఇది దానం ఇస్తే వాళ్ళు నాకేదో తిరిగి ఇవ్వాలని లాభం ఆశిస్తారు. ఇలా అన్నమాట. మనుషులు చాలా బిజీగా ఉంటారు, కడుపు నింపుకోవడానికి డబ్బు సంపాదిస్తారు, ఎల్లప్పుడూ చింతలోనే ఉంటారు. ఎలా డబ్బు వస్తుంది, ఎలా సంపాదించాలి, నేను మాత్రం తిని సంతోషంగా ఉండాలి, ఇలానే సంతోషంగా జీవితం సాగిపోవాలి. వారి అలవాట్లేమో తప్పుడు మాటలు మాట్లాడడం, వేరే వాళ్ళని బెదిరించడం, వేరే వాళ్ళ మీద రాగద్వేషాలు కోపాలు పెంచుకోవడం, నా ధర్మం గొప్ప అంటే నా ధర్మం గొప్ప అని కొట్టుకోవడం, నువ్వు నా ధర్మాన్ని నమ్మకపోతే నువ్వు అవిశ్వాసకుడివి, నువ్వు సరైన మార్గంలో లేవు అని నిందించడం, ఇలాంటి అలవాట్లు ఉంటాయన్నమాట ప్రజలకి. వాళ్ళకి నిజమైన జ్ఞానం అర్థం కాదు, అన్ని తప్పుడు మాటలే మైండ్లో కూర్చుంటాయి, వారి బుద్ధి సరైన మార్గంలో నడవదు, జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది, చదవడం లేదా శాస్త్ర చింతన చేయడం మీదకి మనసు కూర్చోదు, ఆలోచిస్తారు. శాస్త్రాలు కేవలం ఏ పని పాట లేని వాళ్ళే చదువుతారు, బుద్ధి లేని వాళ్ళే చదువుతారు. ఇలా వాళ్ళ రాత బాగుండదు, బలహీనంగా ఉంటుంది. అంటే ధనం డబ్బు ఉంటుంది, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడం చేత కాదు, కేవలం వాళ్ళ ధనాన్ని కూడబెడుతూ ఉంటారంతే. ఇక్కడ గురుగారు సంఘటన చెప్తారు. మా గురుగారి నాన్నగారు మా గురుగారికి సంఘటన చెప్తారనమాట. ఒక బెంగాలీ సాధువు ఉండేవారు. ఆ కాలంలో ఏంటంటే వెండి రూపాయలు ఉండేవి. సో ఆ సాధువు ఎలానో అలా 2 రూపాయలు జోడించారు వెండివి. బెంగాలీ బాబా ఆయన. మామూలుగా బాబాజీలు భిక్షాటం చేస్తారు, భిక్ష అడిగి రోటీయో ఏదో వస్తే అది తింటారు, అలా భిక్షాటం చేసి అడిగి తిని పడుకుంటారు. ఇదంతా జరిగినప్పుడు మా గురుగారు నాన్నగారు కూడా అక్కడ ఉన్నారు. సుమారు 150 ఏళ్ల క్రితం జరిగింది ఇది. యాక్చువల్లీ ఆ బెంగాలీ బాబా గారు జోడించిన 2 వెండి రూపాయలు ఉన్నాయా, దాన్ని ఒక మురికి గుడ్డలో కట్టి పైన హ్యాంగ్ చేశారనమాట. దాని కిందన ఆయన పక్కేసుకునేవారు. సో ఓ రోజు ఆయనకు జ్వరం వచ్చింది, ఊరు వాసులందరూ ఆయన చూడ్డానికి వచ్చారు. అయితే ఆయనేమో లేవలేకపోతున్నారు, ఆయన ఇలా చూపిస్తున్నారు పైకి. అక్కడ ఉన్న వాళ్ళకేమో అర్థం కావట్లేదు, అరే ఏం చూపిస్తున్నారు ఈయన అని చెప్పేసి. ఆయన రోగం ఎక్కువ అయిపోయింది, ఆయన చనిపోయారు. ఇంకా అందుకే ఆయనకి దహన సంస్కారాలన్నీ చేశారు, అందరూ వెనక్కి వచ్చారు. అప్పుడు మాటలు ప్రజలందరూ అనుకుంటున్నారు, ఆ బెంగాలీ బాబా గారు ఏదో పైకి చూపించారు, అసలు ఏముంది అక్కడ అని చెప్పి జనం చూశారు. అక్కడ ఒక మురికి గుడ్డు ఉంది, దాంట్లో ఏముందో అని చెప్పి. సో జనం అలా తీసిన వెంటనే వాళ్ళకు ఒక చిన్న సర్పం కనిపించింది. ఆ సర్పమేమో నల్ల రంగులో ఉంది. ఆయన మళ్ళీ ఓ నల్ల సర్పంలా జన్మించారు. ఆయన ధనాన్ని ఆయన రక్షించుకుంటున్నారు.
ఆ మురికి గుడ్డలో ఆ 2 రూపాయలు అలానే ఉన్నాయి. అంటే ఆ సాధువు ఆ నల్ల సర్పంలాగా జన్మ తీసుకున్నారు. అందుకే ఎవరైతే మందభాగ్యులు ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బు, ధనం, ఐశ్వర్యం అంతా ఉంటుంది. వాళ్ళు చనిపోయాక కూడా ఏంటి, దాన్ని రక్షించుకోవడానికి ఇలా భూతాల యోనిలో జన్మ తీసుకుంటారు. వాళ్ళ డబ్బును వాళ్ళు రక్షించుకోవడానికి. నా డబ్బులు ఎవరు తినేస్తారో ఏంటో, అలా కుటుంబంలో ఎవరో పిల్లాడు పుడతారు, వాళ్ళు డబ్బుని నాశనం చేయడం చూసేస్తారు. అందుకే నా డబ్బును రక్షించుకోవాలని జిజ్ఞాసతో ఉంటారు. భూతాల యోనిలో జన్మ తీసుకుంటారు డబ్బును రక్షించుకోవడానికి. ఆ డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఇలా జరుగుతుందన్నమాట. వాళ్ళ బుద్ధి భ్రష్టు పట్టుకుపోయి ఉంటుంది. మందభాగ్య, బద్ధకస్తులు ఎక్కువ ఉంటారు. నారద ముని ఇదంతా చూస్తున్నారనమాట, ఈ ప్రపంచం ఎలా ఉందో. ద్వాపర యుగం నుంచి కలియుగం వచ్చేసింది. మనుషులు బద్ధకస్తులైపోయారు, ఏమీ చేయాలనిపించదు. ఇదంతా నారద ముని చూస్తున్నారనమాట, ఈ ప్రపంచం ఎలా ఉంది అని చెప్పి. పాఖండులు ఎక్కువ ఉంటారు, అంటే కేవలం షో ఆఫ్ చేసేవాళ్ళనమాట. 1000-2000 కుర్తా వేసుకుంటారు, 1000-2000 ధోతి వేసుకుంటారు, ఒక కండువా వేసుకుంటారు, తిలకం ధరించరు, పూజలు చేయరు, పఠన ఉండదు, శాస్త్ర పఠన. కేవలం ఈ మసాలా ఐటమ్స్ తిని కూర్చుంటారు దేవుడి మీద ప్రవచనాలు ఇవ్వడానికి. ప్రదర్శింపు అంతే, ఇంకేం కాదు. ఏ భాగవతం మీద చెప్తున్నారో రాసినది దాని ఆచరణలో ఉండదు, కేవలం చెప్పడానికి మాత్రమే చెప్తారు. 1000 మంది జనం వింటారు, 100 ప్రవచనాలు ఇస్తారు, కానీ ఒక్కడు కూడా సరైన భక్తుల్లాగా తయారవ్వరు. నువ్వు భజన చెయ్యి అంటారు, వాళ్ళు మాత్రం భజన చేయరు. ఒకవేళ చేసినా కూడా కేవలం షో ఆఫ్కి, చూపించుకోవడానికి చేస్తారు, నేను భజన చేస్తున్నాను అని చెప్పి. పరాన్న భోజనే ప్రాణం పానోదగ్ధ ప్రతిగ్రహే. ఒక శాస్త్రీయ చదువుకున్న వ్యక్తి భాగవతం చెప్తున్నారు అనుకుందాము, 100 సార్లు చెప్పారు భాగవత ప్రవచనం, కానీ అతని బుద్ధి ఎందుకు సరవ్వట్లేదు? తనెందుకు భజన చేయట్లేదు? తనెందుకు సాధువు అవ్వట్లేదు? భాగవతం చెప్తుంది సాధువు అవ్వమని, భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో, వైష్ణవుడివి అవ్వు. పానోదగ్ధ ప్రతిగ్రహ అంటే మనసు పాడైపోయింది, సరైన మార్గంలో వెళ్ళట్లేదు. దానం తీసుకుంటారు కానీ భజన చేయరు. ఇప్పుడు దానం ఇస్తున్నప్పుడు ఏంటంటే మన పాపాలన్నీ ఆ డబ్బు మీద కూర్చుంటాయి. ఎవరికైతే దానం ఇస్తున్నామో మన పాపాలు దానం ఇస్తున్న వాళ్ళకి వెళ్తాయి. ఇది పద్మపురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది. సో అలాంటప్పుడు దానం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు సొంతంగా భజన చేయకపోతే వాళ్ళ సొంత పాపము, ఇంకా దానం తీసుకున్న వాళ్ళ పాపము అన్నీ వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. అంటే డబల్ పాపం అయిందిగా. దాన్ని సరిచేయాలంటే భజన చేయాలి. భజన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అప్పుడు తన పాపం ఇంకా దానం ఇస్తున్న వాళ్ళ పాపం రెండూ నశిస్తాయి. అయితే నారదముడు ఇదంతా చూశారు. వామ్మో, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ లోకంలో అని చెప్పి ఇంకా ముందుకెళ్లారు. వామ్మో, ఇక్కడైతే మొత్తం పాపమే జరుగుతుందని నారదముని అనుకుంటున్నారు. ఇప్పుడు నారదముని తీర్థాలకు వెళ్ళారు. అట్లీస్ట్ అక్కడైనా జనం ప్రాపర్గా భగవంతుడికి సేవ భజన చేస్తున్నారేమో అని చెప్పి. కానీ అక్కడేం చూశారు, నదుల్లో కేవలం జనం వాళ్ళ పాపాలు కడుక్కోవడానికి మాత్రమే నదుల్లో స్నానం చేస్తున్నారు. అమ్మయ్య, నా పాపాలన్నీ కడిగేసుకున్నాను అని చెప్పి సంతోషపడిపోతున్నారు. గంగానది దగ్గరికి వెళ్ళారు, ప్రయాగ్రాజ్ దగ్గరికి వెళ్ళారు, హరిద్వార్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు. ప్రజలు గంగానదిలో స్నానం చేస్తున్నారు. అమ్మయ్య, నా పాపాలన్నీ పోయాయి అనుకుంటున్నారు. కరెక్టే, పాపాలన్నీ పోయాయి. ఒకసారి గంగానదిలో మునిగాము, పాపాలు పోయాయి అనుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ టైం నుంచైనా పాపాలు చేయకుండా ఉండాలి కదా, పాపాలు చేయడం ఆపేయాలి కదా. ఇదంతా నారదముని చూశారు. దాని తర్వాత నారదముని చూశారు ఇక్కడ యజ్ఞయాగాలు చేస్తున్నారు అనేసి. ఇంద్ర, వరుణ, కుబేర అని చెప్పి యజ్ఞాలు చేస్తున్నారు, కర్మకాండ భాగాలు ఆచరిస్తున్నారు. ఓకే, సో చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ. కర్మకాండ భాగాలు అంటే ఆ కర్మకాండ కాదు. ఇప్పుడు వేదాల్లో 3 భాగాలు ఉన్నాయి, జ్ఞానకాండ, కర్మకాండ, ఉపాసనాకాండ. మా గురుగారు చెప్తున్నారు కర్మకాండ భాగం అంటే సబ్బుతో మురికి బట్టలు ఉతకడం లాంటిది. ఒక్కసారి మురికి బట్టలు ఉతికాక మళ్ళీ మనం వేసుకుంటాము, మళ్ళీ మురికి అయిపోతాయి. అలానే కర్మకాండ భాగాలు ఆచరించాక మళ్ళీ మనం ఏదో పాపాలు చేస్తామో మళ్ళీ మన ఆత్మ అశుద్ధిగా అయిపోతుంది. అందుకే మోక్ష మార్గంలో ఉన్న వాళ్ళు, ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళకి ఈ వైపుకి ఈ కర్మకాండ భాగాలు చేయమని అంత సలహా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా భగవంతుడికి సమర్పితం అయిపోతారు. అంటే భక్తి మార్గం అనేది డిస్కస్ చేద్దాం, ఇంకా ముందు లెక్చర్స్లో వస్తుంది భక్తి మార్గం అంటే ఏంటి అనేది. ఎందుకు భక్తి మార్గం చాలా గొప్ప మార్గము, ఎందుకు భక్తి మార్గం పర్మనెంట్ సొల్యూషన్ మన జీవితంలోని ప్రాబ్లమ్స్కి శ్రీమద్ భాగవతంలో మనకు తెలుస్తుంది. ఇదంతా నారదముని చూశారు. ఇప్పుడు నారదముని సాధువుల దగ్గరికి, మహాత్ముల దగ్గరికి వెళ్ళారు. మంచి సాధువులు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కువ బయట కనిపించట్లేదు ఇవాళ రోజుకు కూడా. కానీ ఎవరైతే సరైన శాస్త్ర విధి పఠన ఉండదో, మత్తు పదార్థాలు సేవిస్తారు, కానీ వాళ్ళు సాధువుల వేషం వేసుకుని తిరుగుతారు. వాళ్ళకి సాధువు అయ్యే అర్హత లేకపోయినా సాధువు అయిపోతారు. సాధువు ఆచరణ పాడు ఏమీ ఉండదు. సాధువు అర్హత లేని వాళ్ళు కూడా సాధువులాగా అయిపోతున్నారు. నిజమైన సాధువులు ఇంకా ఉన్నారు, కానీ వాళ్ళ దర్శనం అవ్వాలంటే అదృష్టం ఉండాలి. ఎవరికైతే మోక్షం రాసిపెట్టుందో, ఎవరైతే మోక్షానికి దగ్గరలో ఉంటారో వాళ్ళకే నిజమైన సాధువులు దర్శనమిస్తారు. సో ఇదంతా నారదముని చూసారు. సాధువులు ఏంటి ఇలా ఉన్నారు ఏంటి అని వామ్మో అనుకున్నారు. మళ్ళీ ఇంకా తిరుగుతూ నారదముని బృందావన ధామానికి వచ్చారు. యమునా నది ఒడ్డుకు వచ్చారు.
ఆ యమునా నది ఒడ్డున ఆయనకు ఒక యవ్వనమైన స్త్రీ కనిపించింది. ఆవిడ పక్కన ఇద్దరు ముసలి వాళ్ళు పడిపోయి ఉన్నారనమాట. ఈ ముసలి వాళ్ళేమో సరిగ్గా నిలబడలేకపోతున్నారు. వీళ్ళు ముగ్గురు చెట్టు కింద ఉన్నారనమాట. సో నారదముని ఇదంతా చూసి ఒక యవ్వన స్త్రీ ఏంటి ఇలా చెట్టు కింద, ఇద్దరు ముసలి వాళ్ళు ఇలా పడిపోయి ఉన్నారు ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు. అప్పుడే నారదమునిని భక్తిదేవి పిలిచారు. హే సాధు మహాత్మా, నారదముని ఇటు రండి అని. అప్పుడు భక్తిదేవి చెప్పారు, ఓ దేవతల యొక్క సాధువు, ఓ శుద్ధాత్మల యొక్క సాధువు, మీకు స్వాగతం. సాధువుని చూసిన వెంటనే ప్రణామాలు చేయాలి. సాధువు ముందు వినమ్రంగా గౌరవంగా మాటలు చెప్పాలి. మీరు నా అదృష్టం వల్ల, మంచి భాగ్యం వల్ల దర్శనమిచ్చారు, ఎంత భాగ్యమో నాది అని సాధువుతో చెప్పాలి. మీరు రండి, మీకు స్వాగతం అని చెప్పి ఇలా సాధువుని ఆహ్వానిస్తూ మాట్లాడాలన్నమాట. సాధూనాం దర్శనం పుణ్యం. ఎవరైతే జగత్తులో సాధువుని దర్శించుకుంటారో వాళ్ళకి పుణ్యం వస్తుంది. సర్వసిద్ధులు, అన్ని రకాల విజయాలు ప్రాప్తించవచ్చు సాధు దర్శనం వల్ల. సాధు సంగ సర్వశాస్త్రకాయ లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధిహాయ. సర్వశాస్త్రాలు తెలిసి శుద్ధ ఆచరణ ఉన్న సాధు అంటే వారి దగ్గరికి వెళ్ళి జ్ఞానం అభ్యసించడం. ఎలా అయితే భగవంతుడికి సేవ చేస్తామో అలా నిజమైన సాధువుకి సేవ చేయాలి. అప్పుడు జ్ఞానం కలుగుతుంది, భగవంతుడిని తెలుసుకోగలుగుతాము, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఒక్క నిమిషం సత్సాంగత్యం వల్ల పాపి విముక్తుడవుతాడు, సర్వసిద్ధులు లభిస్తాయి, అతని పేదరికం తొలగిపోతుంది, రోగం నశిస్తుంది, అహంకారం నశిస్తుంది, అన్నీ వెళ్ళిపోతాయి. శ్రద్ధతో, వినమ్రంగా, నమ్రతతో సాధువు యొక్క సాంగత్యం చేయాలి. అందుకే భక్తిదేవి సంతోషించారు నారదమునిని చూసి. అయితే నారదముని అడిగారు, మీరు ఎవరండి, మీరు ఇక్కడిలా ఎందుకున్నారు, మీ పరిచయం ఇస్తారా అని. అప్పుడు భక్తిదేవి చెప్పారు, నేను ద్రవిడ దేశంలో జన్మించాను, అంటే ఆంధ్రప్రదేశ్లో జన్మించాను. దాని తర్వాత కర్ణాటకలో పెరిగాను. దాని తర్వాత మహారాష్ట్రకి వెళ్ళాను, అక్కడ నాకు 2 పిల్లలు లభించారు, 2 అబ్బాయిలు. దాని తర్వాత గుజరాత్కి వెళ్ళాను, అక్కడేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, అన్ని మార్గాలు ఒకే చోటకి వెళ్తాయి అని. సో ఇప్పుడు మనమే ఆలోచించాలి, మనం బాంబేకి వెళ్తున్న ట్రైన్ ఎక్కితే కలకత్తా ఎలా వెళ్తాము కదా. కానీ ఆ టైంలో భక్తిదేవి చెప్తున్నారు, ఇంద్ర, వరుణ, దుర్గా, గణేష, విష్ణు, రామ, కృష్ణ ఇలా ఎవరు పూజ చేసినా ఒకటే చోటకి వెళ్తాము అని చెప్పి అనుకుంటున్నారంట. ఇప్పుడు మనమే ఆలోచించాలి, బొంబాయికి ట్రైన్ ఎక్కితే చెన్నైకి ఎట్లా వెళ్తాము కదా. కొంచెం మనం దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. గుజరాత్లో ఇలా ఆలోచిస్తున్నారు, అందుకే నేను ముసల్దాన్ని అయిపోయాను, కానీ నా 2 పిల్లలు మాత్రం యవ్వనంగానే ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, సరే ఇక్కడ నుంచి వెళ్దాము యమునా నది ఒడ్డుకి, కృష్ణుడు లీలలు చేసిన చోటుకి అని చెప్పి బృందావనానికి వచ్చాను. అలా బృందావనంలో అడుగుపెట్టిన వెంటనే నేను యవ్వనంగా అయిపోయాను, ఇంకా నా 2 పిల్లలు ఇలా ముసలి వాళ్ళలాగా అయిపోయారు. అప్పుడు భక్తిదేవి ఇంకా అంటున్నారు, ఈ జగత్తులో ఎక్కడైనా ఒక యవ్వనమైన తల్లికి ముసలి పిల్లల్ని చూసారా? కానీ నా దగ్గర అయితే నా 2 పిల్లలు, జ్ఞానం ఇంకా వైరాగ్యం, తన 2 కొడుకుల పేరు జ్ఞానం, వైరాగ్యం. సో నా 2 కొడుకులు జ్ఞానం ఇంకా వైరాగ్యం ఇలా ముసలి వాళ్ళలాగా అయిపోయారు, నేనేమో ఇంకా యవ్వనంగానే ఉన్నాను అని. అప్పుడు నారదముని చెప్పారు, ఇది ఈ స్థానం ప్రభావం, కృష్ణుడి ప్రభావం. ఇక్కడ జ్ఞానానికి వైరాగ్యానికి స్థానం లేదు, కేవలం భక్తికే స్థానం ఉన్నది. అందుకే ఇక్కడ వీళ్ళకి స్థానం లేదు, ఇది కేవలం మీ స్థానమే అని భక్తిదేవత నారదముని చెప్పారు. ఇంకా చెప్పారు, కలినా సదృశ కోపి యో నాస్తి వరాననే పాపినోపి గమిష్యంతి నిర్భయం కృష్ణ మందిరం. అరే ఈ కలియుగంలో నీ మార్గంలో నడిచి కృష్ణ భక్తి చేస్తే వైకుంఠం లభిస్తుంది. కృష్ణ మందిరం అంటే గోలోకధామం, గోలోకం అంటారు వైకుంఠ రాజధానిని. ఎలా అయితే ఈ భారతదేశానికి రాజధాని ఢిల్లీయో అలానే వైకుంఠానికి రాజధాని గోలోకం. ఈ స్థానానికి చేరుకుంటారు నీ మార్గంలో కొంచెం నడిస్తే అని నారదముని భక్తిదేవితో చెప్తున్నారు. అందుకే కృష్ణ భజన చేయాలి, ఇదే భక్తి యొక్క మార్గము. ధన్యవాదాలు. శ్రీ శ్రీ రాధాకృష్ణ భగవాన్కి జై హో.